పేదలు ఇల్లు కట్టుకుంటే 72 గజాలు 80 గజాలు 50 గజాలలో వాళ్ళ సొంత డబ్బులతో కట్టుకుంటే ఎంతో ఇబ్బందులు పెట్టి ఇలా సర్దార్ అనేటువంటి ఒక మంచి మనిషిని మనం కోల్పోవాల్సి వచ్చింది. వాళ్ళు చేసిన దౌర్జన్యాలకు, వాళ్ళు చేసిన మోసాలకు డబ్బులు ఇస్తే తప్ప మీ ఇళ్ళని కట్టనేయమని చెప్పి బాధ పెట్టి వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెడితే ఇలా సర్దార్ పైనుంచి చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా బాధకు తట్టుకోలేక నా పిల్లల్ని నేను రక్షించుకోలేను, నా ఇల్లు డిమాలిషన్ చేస్తారేమని భయపడి భయభాంతులతోని పైనుంచి చనిపోవడం అంటే ఇది నిజంగా బాధాకర విషయం. ఇది ఆలోచన చేయాలి పిసిసి అధ్యక్షుడు. ఇక్కడ మా కార్యకర్తలు గెలిపించేటువంటి వ్యక్తులే ఇలా మా కార్యకర్తలను పానాలు కొలుస్తున్నారంటే ఇదంతా అన్యాయం. ఒకసారి పిసిసి అధ్యక్షుడు ఆలోచన చేసుకోండి. హైదరాబాద్ నగరంలో మీ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్త దుర్మార్గాలు అంతా ఇంత లేవు. బిల్డింగ్ కడితే పాపం ఉంది. పక్కకు ఈ నుంచి కనీసం 300 మీటర్ దూరంలో అయ్యప్ప సొసైటీ ఉంటుంది. మరి అయ్యప్ప సొసైటీలో 10-15 ఫ్లోర్లు పోతే జీరో పర్మిషన్ ఉంటుంది, అది ముట్టారు. అది మాత్రం డబ్బులు వసూలు చేస్తారు, వాళ్ళని కొట్టారు. నిరుపేదలైనటువంటి సర్దారస్ వంటి వాళ్ళ మీదకి వచ్చి చిన్న 50 గజాల ఇల్లు కట్టుకుంటే వాళ్ళ గూలగొట్టి వాళ్ళ ప్రాణాన్ని ఇలా బలికొన్నారంటే ఈ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గం ఏంటో తెలుస్తూ ఉంది. మేము ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నాం, ఈ ప్రజలను ఏ రకంగా కాపాడుకోవాలి. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏ నిరుపేద కట్టుకున్నా ఎవరికి ఇబ్బంది జరగకుండా చేశాం. ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే ముందు నుంచి కూడా అదే ఆలోచనలో ఉన్నాడు. ఆ వ్యక్తి మీద ఈ రకంగా డబ్బులు వసూలు చేస్తుండని ఆ రోజు నుంచి అతను పక్క పెట్టడం జరిగింది. మాకున్నటువంటి స్థానిక జూబ్లీస్ ఎమ్మెల్యే గారు మరి ఈ రకంగా దుర్మార్గంగా చేస్తున్నందుకు టీఆర్ఎస్ పార్టీ తరఫున నేను కానీ మా ఎమ్మెల్యే కానీ మా కేటీఆర్ వచ్చిన తర్వాత నేను పోలీస్ వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు 23 తారీఖు చనిపోతే ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలే. అతన్ని ఇంటికాడ పోలీసు వాళ్ళని పెట్టడం వల్ల మీరు అతన్నే రక్షించే ప్రయత్నం చేస్తారు తప్ప నిరుపేదకు జరిగినటువంటి అన్యాయం ఈ పోలీసు అధికారులు యాక్షన్ తీసుకుంటలేరు. ఇది మంచిది కాదు. ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోమని చెప్పి పోలీసు అధికారులను తెలియజేస్తూ ఉన్నాను. మీరు యాక్షన్ తీసుకోకుండా అతని మీద యాక్షన్ విడిచిపెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం మేమందరం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ముందే ధర్నా కార్యక్రమం చేస్తాం. మీరు అరెస్ట్ అయినంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఖచ్చితంగా న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక మున్సిపాలిటీ అధికారులను చూస్తే మాత్రం ఆశ్చర్యంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ వాడు ఎవడన్నా ఇల్లు కట్టాలి అన్నా కొనాలన్నా మున్సిపాలిటీ అధికారులు కంట్రోల్లో తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళు చెప్పిందే మున్సిపల్ అధికారులు చేస్తున్నారు. బిడ్డ మున్సిపల్ అధికారులు నేను చెప్తా ఉన్నాను మీ అందరికీ, శాశ్వతం కాదు రాజకీయం. మేము వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని చూస్తాం, ఏ రకంగా చేస్తామో ఆఫీసర్లు హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఇష్టం వచ్చిన సిల్ చేసుకుంటా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి 70 గజాలు 80 గజాలు కట్టుకున్నటువంటి వాళ్ళ నిరుపేదలను పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాను, బలిదానం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను కమిషనర్ గారు కూడా హెచ్చరిస్తూ ఉన్నాను, ఇవి కంట్రోల్ చేయండి. 72 గజాలకు పర్మిషన్ లేకుండా కట్టుకునేటటువంటి జీవో తీసుకొచ్చింది ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో. పక్కకున్న అయ్యప్ప సొసైటీలో ఈ రోజు వరకు కూడా 100,000 ఇండ్లు కడితే కూడా పట్టించుకునేటువంటి దుర్మార్గమైన స్థితిలో మీరున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు దీని మీద చర్య తీసుకొని నిరుపేదల దగ్గర పోదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మళ్ళొక్క సర్దారస్ వంటలకి అన్యాయం జరుగుతున్న మాత్రం ఈసారి ఏంటో టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఏంటో చూపెడతామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సర్దార్ కుటుంబానికి పూర్తిగా సానుభూతి తెలుపుతూ మళ్ళా ఇటువంటి సంఘటన జరగకుండా ఆ కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా